హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్. ఈరోజు వీడియోలో రెసిపీ చికెన్ పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకున్నట్లయితే నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నా సరే ఖరాబ్ కాకుండా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చేసి చూపిస్తాను. నేను ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకుంటున్నాను. ఇలా చికెన్ తీసుకొని ఒకసారి కడిగి తీసుకోండి, డస్ట్ ఏమన్నా పోతుంది. ఇలా కడిగి తీసుకున్న తర్వాత పీస్ ఈ సైజ్ ఉంటే సరిపోతుంది, మరీ చిన్నగా ఉండకుండా ఈ సైజ్ తీసుకోవాలి. ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసినాక ఇంకా చిన్నగా అవుతుంది పీస్, అందుకని ఈ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిని పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ ఒక కప్పు వేసుకున్నాను నేను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత వెమ్మటే కలపకుండా ఆయిల్లో ఒక నిమిషం ఇలా ఫ్రై అయ్యేంతసేపు వెయిట్ చేయండి. ఇలా వైట్ కలర్లో అవుతాయి. అలా వైట్ కలర్లో అయిన తర్వాత ఒకసారి పూర్తిగా అన్నీ కలుపుకోండి, ఒకసారి మొత్తం ఆయిల్లో కలిసేలాగా. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇలా బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పీస్ మంచిగా ఉడికితేనే పచ్చడి నిల్వ ఉంటుంది చాలా రోజుల పాటు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చడి ఖరాబ్ కాకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే నేను మళ్ళీ ఆయిల్ ఏం యాడ్ చేయకుండా ఇందులోనే పచ్చడి కలుపుకుంటున్నాను. ఈ ఆయిల్ ఒక 70% చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు వేసుకున్నాను. కొంచెం కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే నేను ఒక చిన్న కప్ తోటి కారం వేసుకుంటున్నాను. నా దగ్గర 125 ml కప్ తోటి 1 కప్పు కారం వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ఉప్పుని వేసుకున్నాను. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే పచ్చడి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది, ఖరాబ్ కాకుండా. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. అలాగే సగం స్పూన్ నేను గరం మసాలా వేసుకున్నాను. అలాగే ఒక సగం స్పూను ధనియాల పిండిని కూడా వేసుకుంటున్నాను. ఇలా ధనియాల పిండి గరం మసాలా పూర్తిగా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ చికెన్ పీస్ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆయిల్లోకి వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక సగం పీసు నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్ పికిల్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఒక సగం పీసు లెమన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. వాటర్ తడి తగలకుండా పెట్టుకోవాలి. అలా వాటర్ తగిలిందంటే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. వాటర్ ఏం తగలకుండా గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోండి. అలాగైతే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా సింపుల్గా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడి కిచెన్.